నజరేయుడైన యేసయ్య ఉన్నతమైన నామంలో ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామమున మీకు హృదయపూర్వక వందనాలు. నేటి మన దైవ సందేశం పరిశుద్ధత. నిర్గమాకాండం 15వ అధ్యాయం 11వ వచనంలో పరిశుద్ధుడైన యెహోవా అని వ్రాయబడి ఉన్నది. మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు. యేసు ప్రభు కోసం కూడా ఎబ్రీ పత్రిక 7:21లో పరిశుద్ధుడు అని వ్రాయబడ్డది. ఆయన పరిశుద్ధుడు. అయితే ఆత్మీయులారా, మనం సేవించే దేవుడు పరిశుద్ధుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్న దేవుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు పాపులతో స్నేహం చేసి పాపులను పరిశుద్ధులనుగా మార్చినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాదు 108వ కీర్తన 7వ వచనంలో పరిశుద్ధత తోడని ఆయన ప్రమాణం చేసినాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము స్తోత్రార్హుడుగా ఆరాధించబడుతున్నవాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఆ పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గానోపగానాల చేత కోకోట్ల దేవదూతలు దేవాది దేవుని ఆరాధిస్తున్నాయి. అయితే ఆ పరిశుద్ధిని సేవించిన మనము పరిశుద్ధముగా జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒక విశ్వాసిలో కావలసినవి 5 లక్షణాలు. 1 పరిశుద్ధత, 2ది నమ్మకత్వము, 3ది సాక్ష్యము, 4ది వాక్యానుసారమైన జీవితము, 5ది ఆత్మీయులరా దేవునితో సహవాసము. వీటిని కలిగి నడుస్తున్న ప్రతి ఒక్క వ్యక్తి ప్రకాశిస్తాడు. ప్రార్థించాలి, ప్రకాశించాలి. అయితే నీలో పరిశుద్ధత కొరతగా ఉందేమో. మానసిక పరిశుద్ధత, అంతరంగ పరిశుద్ధత, శరీర పరిశుద్ధత. నీవు పరిశుద్ధమైన వ్యక్తిగా జీవించాలని ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. 10 మందిలో ఉన్నప్పుడు ఎంత పరిశుద్ధంగా జీవిస్తావో ఒంటరిగా ఉన్నప్పుడు కూడా అంతే పరిశుద్ధంగా జీవించాలని ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ మానసికంగా నువ్వు అపవిత్రత కలిగి చెడ్డ తలంపులతో జీవిస్తున్నావంటే నువ్వు పాపంలో ఉన్నట్టే. అయితే నీ పాపం అనే ముసుగును తీసివేసి పరిశుద్ధత అన్న ముసుగును ధరించుకో అని ప్రభు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు ప్రభు నిన్ను. హల్లెలూయా. అయితే మనము వేటిలో పరిశుద్ధత కలిగి ఉండాలి, ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుందో ఆ వాక్యాలను మనం విందాం. దేవునికి స్తోత్రం. ఈరోజు మన దైవ సందేశం పరిశుద్ధత. తలాంతులున్నాయి, పరిశుద్ధత ఉందా? ప్రార్థన ఉంది, పరిశుద్ధత ఉందా? వాక్యాన్ని చదువుతున్నావు, పరిశుద్ధత ఉందా? మందిరానికి వెళుతున్నావు, పరిశుద్ధత ఉందా? ఆత్మను పొందుకున్నావు, పరిశుద్ధత ఉందా? ఒకవేళ పరిశుద్ధత లేకుండా నీవు జీవిస్తున్నావేమో, ఈ రోజు నీ పరిశుద్ధత భంగమైపోయిందేమో. బైబిల్ గ్రంథములో యోసేపు పాపము చేయడానికి అవకాశం వచ్చిన పరిశుద్ధతను కాపాడుకున్నాడు. దానియేలు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో పరిశుద్ధతను తాకట్టు పెట్టి జీవిస్తున్నావేమో. లోపట పాపం అనే మలినముతో మురికిగా జీవిస్తున్నావేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ పాపాన్ని విడిచి పరిశుద్ధమైన వస్త్రాన్ని ధరించుకో. మన దేవుడు పరిశుద్ధుడు 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 అని
గానోపగానముల చేత కీర్తించబడుతున్న పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. అయితే ఆత్మీయులారా, ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు, బలపరుస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధత కోసం ఒక 7 మాటలు మనం విందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మొట్టమొదటిగా రోమాపత్రిక 6వ అధ్యాయము 19వ వచనంలో పరిశుద్ధమైన అవయవములు కలిగి అని వాక్యం సెలవిస్తుంది. నీ దేహము దేవుని ఆలయం. నీ దేహాన్ని పాపానికి నిలయముగా చేయకు. నీ కనులతో పాపాన్ని చూస్తూ, చెవులతో పాపపు మాటలు వింటూ, నోటితో పాపపు మాటలు మాట్లాడుతూ నీ శరీర అవయవాలను పాడు చేసుకుంటున్నావేమో. ఒకవేళ త్రాగుడు అనే పాపము, లోకం అనే పాపం, వ్యభిచారం అనే పాపం, అక్రమం అనే పాపం, అవిధేయత అనే పాపము ముసుగులో ఉండి పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నావేమో. ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, పరిశుద్ధ అవయవములు కలిగి జీవించు. మొదటి మాట, నీ అవయవాలు పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. అంటే నీ దేహము పరిశుద్ధంగా ఉండాలి. ఒకవేళ నీ దేహము మలినమైపోయిందా? నీ దేహముతో పాడైన పనులు చేస్తున్నావా? నీ దేహాన్ని పాపానికి తాకట్టు పెడుతున్నావా? నీ దేహముతో చేయరాని అక్రమమైన అవిధేయత కలిగిన పనికిరాని పనులను నీ దేహముతో చేస్తున్నావా, చేపిస్తున్నావా? నీ దేహాన్ని దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధంగా కాపాడుకో. అయితే అశ్లీలమైన చిత్రాలను చూస్తూ కనులను పాడు చేసుకుంటున్నావు. పాపపు మాటలు మాట్లాడుతూ నోటిని పాడు చేసుకుంటున్నావేమో. ఈరోజు పరిశుద్ధ అవయవములు నీకు కలిగి ఉన్నాయా అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీ కాళ్ళు పరిశుద్ధంగా, నీ చేతులు పరిశుద్ధంగా, నీ అవయవాలన్నీ పరిశుద్ధత కలిగి ఉండాలి అని ప్రభు ఆత్మ సూటిగా నీతో మాట్లాడుతుండగా, ప్రభువా, నన్ను పాలిస్తున్న పాపాన్ని తొక్కిపట్టి పరిశుద్ధత కలిగిన అవయవాలు కలిగి నీ కోసం జీవిస్తాను అని నీవు దేవుని సన్నిధిలో ఒక ఒప్పుకోలు చేయి. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. రెండోదిగా ఆత్మీయులారా, మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం. మొదటి తెస్సలోనిక 3:12లో పరిశుద్ధ హృదయము కలిగి, ఏ హృదయము కలిగి? పరిశుద్ధ హృదయం. దేహమే పరిశుద్ధంగా కాదు, నీ అంతరంగము కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. హృదయము అన్నిటికంటే మోసకరమైంది, బహుఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహించువాడేవాడు. అయితే ప్రభు చెప్తున్నాడు, నీ హృదయములో పరిశుద్ధతను నిలుపుకో అని చెప్తున్నాడు. ఒకటి, అవయవాలు పరిశుద్ధంగా ఉండాలి. రెండోది, హృదయము పరిశుద్ధంగా ఉండాలి అని ప్రభు చెప్తున్నాడు. నీ హృదయంలో దేవునికి ఆయాసకరమైన విగ్రహం ఉన్నా, పాపము ఉన్నా, ద్వేషము ఉన్నా, ఈర్ష ఉన్నా, కక్ష ఉన్నా, దేవునికి ఆయాసకరమైనది నీ మనసులో ఏది ఉన్నా, ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు నీ హృదయాన్ని కడుగుకో. రెండోదిగా, పరిశుద్ధమైన హృదయము కలిగి, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. అయితే నీ హృదయము ఒకవేళ మోసముతో, పాపముతో, చీకటితో, లోకముతో, స్నేహముతో, చారాలతో నీ హృదయం నిండి ఉంటే నీ హృదయాన్ని మార్చుకో అని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. రెండోది,
హృదయ శుద్ధి. మొదటిది అవయవాలు శుద్ధిగా ఉండాలి, రెండోది హృదయం శుద్ధిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడోదిగా ఆత్మీయులారా, కీర్తనకారుడు 93వ కీర్తన 5వ వచనం 93:5లో పరిశుద్ధ మందిరములో మనము జీవించాలి, పరిశుద్ధత మనకు మందిరములో లభిస్తుంది. మూడోది ఏమిటంటే, నీవు మందిరానికి వెళ్ళినప్పుడు ఆ మందిరములో దేవుని వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. మూడో మాట ఆత్మీయులారా, మందిర సహవాసము ద్వారా పరిశుద్ధపరచబడుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది జీవితాలలో మందిరానికి వెళ్ళే ఆలోచన చాలా తక్కువ. మందిరానికి వెళ్ళిన మందిరంలో స్థిరపడని జీవితాలు చాలా ఎక్కువ. ఈరోజు నీవు వెళుతున్న మందిరములో పరిశుద్ధత కలిగిన సహవాసంలో జీవించు. నీవు మందిరానికి వెళ్ళేది నిత్యత్వంకి సిద్ధపడడానికి వెళ్తున్నావు. అయితే మందిరానికి వెళుతూ కూడా బురద రుద్దుకుంటున్నావేమో, బురదలో ఉంటున్నావేమో, బైబిల్ పట్టుకున్నా ఇంకా పాపం అనే కోరికలతో బ్రతుకుతున్నావేమో, ఎవరు చూస్తలేరు అన్న ఆ భ్రమలో పాపం అనే బంధకంలో ఉన్నావేమో. ఒకటి, నీ అవయవాలు పరిశుద్ధంగా ఉండాలి. రెండోది, నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలి. మూడోది, మందిర ఆవరణములో పరిశుద్ధంగా ఉండాలి. ఏలీ కుమారులు మందిరానికి వచ్చే స్త్రీలతో పాపం చేసినారు. అక్కడ సమూయేలు ఉన్నాడు. అదే స్థలంలో సమూయేలు దేవుని అభిషేకంతో బ్రతుకుతున్నాడు. ఒకవైపు పరిశుద్ధత ఉంది, ఒకవైపు అక్కడ పాపం ఉంది. సమూయేలు పాపం వైపు వెళ్ళలేదు, పరిశుద్ధత వైపు వెళ్ళినాడు. ఈరోజు దేవుని మందిరములో పరిశుద్ధంగా ఉంటున్నావా, పాపంలో ఉంటున్నావా ఆలోచించు. మూడోది ఆత్మీయులారా, దేవుని మందిరములో పరిశుద్ధంగా జీవించుట, అది మూడవ ఆత్మీయ మెట్టు. నాలుగోదిగా చూస్తే 89వ కీర్తన 20 వచనంలో పరిశుద్ధ తైలముతో అభిషేకించుట. ఒకటి, అవయవాలు పరిశుద్ధత, రెండోది హృదయం పరిశుద్ధత, మూడోది మందిరములో పరిశుద్ధత, నాలుగోది నీ తల మీద పరిశుద్ధ తైలం పోయబడుతుంది. అంటే నువ్వు అప్ టు బాటం, పైనుండి కింది దాకా పరిశుద్ధత కలిగి. నాలుగోది పరిశుద్ధ తైలముతో జీవించుట. ఎప్పుడైతే సమూయేలు దావీదును అభిషేకించినాడో, ఆ పరిశుద్ధ తైలముతో అభిషేకించినాడో, తన తలంపులలో రూపాంతరం, నడకలో, మాటలో, జీవితంలో, సమస్తంలో రూపాంతరం జరిగింది. నాలుగోది పరిశుద్ధ తైలముతో అభిషేకించుట. దేవుని అభిషేకం నీపై ఉన్నది, కానీ అభిషేకాన్ని వాడుకోలేకపోతున్నావేమో, అభిషేకాన్ని నీవు వాడుకోలేని పరిస్థితిలో ఉన్నావేమో. అయితే ఈరోజు నీ తల మీద నీ దేవుడైన యెహోవా పరిశుద్ధ తైలమును ప్రోక్షిస్తున్నాడు. ఆ పరిశుద్ధ తైలమే అభిషేకానికి గుర్తు. పరిశుద్ధాత్మ అభిషేకం ఎప్పుడైతే తనలోనికి, దావీదులోనికి వచ్చిందో, దావీదు ఒక అద్భుతమైన రాజుగా దేవుని సన్నిధిలో జీవించినాడు. అయితే అవయవాలు పరిశుద్ధత, హృదయము పరిశుద్ధత, మందిరములో పరిశుద్ధత, నీ పైన పరిశుద్ధ తైలం. అంటే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకముతో కదలాలి అని దేవుడు నిన్ను అభిషేకించినాడు. పరిశుద్ధ తైలంతో అభిషేకం పొందుట అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అయితే అభిషేకం లేని వ్యక్తిగా జీవిస్తున్నావా,
ప్రభా నాకు అభిషేకము దయచేయి అని అడిగితే కొలతలేని ఆత్మ నీపైకి దింపబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది 4వ విషయం. 5వదిగా చూస్తే ఆత్మీయులారా, 1 తిమోతి పత్రిక 2:15, 1 తిమోతి 2:15లో పరిశుద్ధతలో నిలకడగా జీవించుట. కప్పగంతులు వేయద్దు విశ్వాసి. పరిశుద్ధతలో నిలకడగా జీవించు. నీ జీవితంలో పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధతలో నిలకడగా జీవించు అని చెప్తున్నాడు. కొంతకాలం పరిశుద్ధంగా, కొంతకాలం పాపం వైపు, కొంతకాలం సంఘంతో, కొంతకాలం సమాజంతో కాకుండా పరిశుద్ధతలో నిలకడగా జీవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధతలో నిలకడ. ఒకవేళ నీకు నిలకడ స్వభావం లేకపోతే, సరిగా మందిరానికి రాలేని పరిస్థితిలో జీవిస్తే నీవు స్థిరపడడం నేర్చుకో. చాలామంది మాకు కాల్స్ చేస్తారు, ఫోన్ చేసి ప్రార్థన చేయించు. ఆపద వస్తే ఫోన్ చేస్తారు. ఆపద ఉన్నా లేకున్నా సహవాసం కోసం ఫోన్ చేసి పలకరించుకోవడం చాలా తక్కువ. అయితే కొందరు చర్చిస్కి రారు, మందిరానికి రారు, ఫోన్లలో ప్రార్థన చేయించుకుంటా ఉంటారు. అలాంటప్పుడు నేను ఫోన్ ఎత్తగానే చెప్తాను, ఆదివారం మందిరానికి రండి, ప్రభు నీకు స్వస్థత ఇస్తాడు అని. 5వది ఆత్మీయులారా, పరిశుద్ధత అనే నిలకడలో నువ్వు జీవించు. ఈరోజు నువ్వు నిలుచున్న స్థలంలో పరిశుద్ధత లేదేమో, పరిశుద్ధాత్మ అభిషేకం కూడా లేదేమో. అక్కడ పొలిటీషియన్స్గా వర్గపోరుతో జీవిస్తున్నారేమో. నిన్ను నీవు సరి చేసుకో. పరిశుద్ధతలో నిలకడగా జీవించు అని ప్రభు ఆత్మ నీతో మాట్లాడుతుంది. 5వ విషయం. 6వదిగా చూస్తే ఆత్మీయులారా, రోమా పత్రిక 6:22లో, రోమా 6:22లో పరిశుద్ధత నిత్య జీవంలోనికి నడిపించును. నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలంటే నీలో కావలసిన ఫస్ట్ క్వాలిటీ పరిశుద్ధత. ఇప్పటికీ నీలో పరిశుద్ధత లేదు. పరిశుద్ధత నీలో ఉంటేనే నువ్వు నిత్య జీవమునకు వారసుడవు, వారసురాలువు. ప్రభా నాకు పరిశుద్ధత దయచేయి అని అడుగు. పరిశుద్ధత కలిగి బ్రతుకుతో ప్రభు అని తీర్మానం తీసుకో. పరిస్థితులను బట్టి నువ్వు పాపం వైపు మొగ్గు చూపుతున్నావేమో. ఎప్పుడైతే నీ శరీర క్రియలను, ఇచ్చలను గెలుస్తావో సమాజంలో ప్రకాశిస్తావు, సమాజానికి దీవెనకరంగా మారుతావు, సమాజానికి మేలుకరంగా ఉంటావు. అయితే 6వది, పరిశుద్ధతలో నిత్య జీవం దాచినాడు. హల్లెలూయా. ఇలాంటి ఆత్మీయ జీవితాన్ని మనం జీవించాలని ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. చివరి మాటగా ఆత్మీయులారా, 7వ విషయాన్ని చూస్తే ఎబ్రీ పత్రిక 12:14 ఎబ్రీ 12:14లో పరిశుద్ధత కలిగి జీవించు. లాంగ్ లైఫ్, నీ జీవిత కాలం పరిశుద్ధత కలిగి జీవించు. పరిశుద్ధత. నువ్వు జీవిస్తున్నావు కానీ నువ్వు మృతుడవే, నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, పరిశుద్ధత కలిగి జీవించు. నీ లైఫ్ కొందరికి మాదిరికరంగా ఉండాలి, రోల్ మోడల్గా నీ ఉండాలి. అయితే ఇప్పటి వరకు పరిశుద్ధత లేకుండా జీవిస్తున్నావేమో. కుటుంబాన్ని మోసగించి, సేవకుని మోసగించి, సంఘాన్ని మోసగించి, నీ బంధువులను మోసగించి, స్నేహితులను మోసగించి, ఇంటి వాళ్ళను మోసగించి, కట్టుకున్న వాళ్ళను మోసగించి
కడుపులో పుట్టిన వారిని మోసగించి పాపం అనే బంధకంలో బ్రతుకుతున్నావేమో, ఈరోజు పరిశుద్ధత నాకు దయచేయి ప్రభు అని అడుగు. నోటి మాటల్లో పరిశుద్ధత, చూపుల్లో పరిశుద్ధత, మన నడకలో పరిశుద్ధత, స్వభావంలో పరిశుద్ధత, మాటల్లో పరిశుద్ధత కలిగి జీవించుదాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, పరిశుద్ధత కలిగి జీవించు అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హృదయాన్ని పరిశుద్ధంగా పెట్టుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. అవయవాలను పరిశుద్ధంగా కాపాడుకొని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవాలయంలో పరిశుద్ధంగా జీవించని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధ తైలము నీ మీద ఉంది, పరిశుద్ధత కలిగి తలంపులతో బ్రతుకని పరిశుద్ధాత్ముడు నీతో మాట్లాడుతున్నాడు. ఇంత చక్కటి వాక్యాన్ని విన్న నీలో పరిశుద్ధత కొరతగా ఉంది, పరిశుద్ధత నీలో లేదు. ఈరోజు పరిశుద్ధతను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని, ప్రభువా నాకు పరిశుద్ధత దయచే ప్రభు అని నువ్వు అడిగితే నా ప్రభు నీకు పరిశుద్ధతను అనుగ్రహించబోతున్నాడు. మహాపరిశుద్ధుడా, జీవం గల దేవా, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ జీవితంలో పరిశుద్ధత కలిగి బ్రతుకుటకు సహాయము చేయమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు నీకే ఆపాదిస్తూ ఆరోపిస్తూ యేసు నామంలో ప్రార్థించి పొందినాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం సదాకాలం తోడైండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఈ మాటలన్నీ జీవితంలో ఫలింపచేయును గాక. పరిశుద్ధత కలిగి జీవించుదాం. ప్రభును ఈ లోకానికి చూపించుదాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.